వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడనున్నాయా? ఎల్డీఎఫ్, యూడీఎఫ్లలో ఏ కూటమి అధికారంలోకి వస్తుంది? మధ్యలో ఎన్డీఏ ఎలా దూసుకొస్తోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు కేరళలో నామమాత్రంగా ఉండే బీజేపీ ఇప్పుడు రోజురోజుకు విస్తరిస్తుండడంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గుజరాత్లో బీజేపీ విస్తరించినట్టే భవిష్యత్తులో కేరళలో కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ప్రధాని మోదీ ఇటీవల కేరళ పర్యటనలో అన్న మాటలపై ఇప్పుడు సీరియస్గా చర్చ జరుగుతోంది. గుజరాత్లో వరుసగా 5 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ నిజానికి 1987కు ముందు నామమాత్రంగానే ఉండేది. కానీ 1987లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటిసారిగా విజయం సాధించిన తర్వాత కాషాయ పార్టీ క్రమంగా దూసుకెళ్లి ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదిగింది. దేశానికి ప్రధాని కూడా అందించింది. ఇప్పుడు కేరళలో తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ దాదాపు అదే విజయాన్ని సాధించింది. దీన్ని ప్రస్తావిస్తూ మోదీ కేరళలో కూడా అదే తరహా విజయాలను నమోదు చేస్తామని చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టే సీఎం పినరయ్ విజయన్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోందని పలు సర్వేలు ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. ఇది యూడీఎఫ్, ఎల్డీఎఫ్లలో ఎవరికి అనుకూలిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓట్ వైప్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎల్డీఎఫ్ వెనుకబడింది. యూడీఎఫ్ ఆధిక్యం కనబరచగా ఎన్డీఏ కూడా దూసుకొస్తోంది. ఎల్డీఎఫ్కు 32.7% ఓటర్ల మద్దతు లభించగా ఎల్డీఎఫ్కు 29.3%, ఎన్డీఏకు 19.8% ఓటర్లు మద్దతిచ్చారు. ఇక 15.3% మంది ఎటూ తేల్చలేదు. ఇక సీఎం అభ్యర్థి విషయంలోనూ ప్రజలు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నట్టు తేలింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత వీడి సతీశన్ 22.4% ఓటర్ల మద్దతుతో ముందంజలో ఉన్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్కు కేవలం 18% మంది మాత్రం మద్దతు లభించింది. ఇక బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ 14.7% ఓటర్ల మనసు గెలుచుకోవడం విశేషం. ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ కేరళలో పుంజుకుంటోందని చెప్పొచ్చు. 2016లో కేవలం ఒకే అసెంబ్లీ సీటు గెలుచుకున్న బీజేపీ 2021లో ఆ ఒక్కటి కూడా నిలుపుకోలేకపోయింది. 115 సీట్లలో పోటీ చేసి దాదాపు 11% ఓట్లు సాధించింది. అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లోనూ గణనీయమైన విజయాన్ని పొందింది. ఇప్పుడు తాజా సర్వేలలోనూ బీజేపీ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఇదే జరిగితే మోదీ అన్న మాటలు నిజం కావడానికి ఎంతో దూరం పట్టదని చెప్పొచ్చు.